హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా మొబైల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ యొక్క మొబైల్ ఎక్కువగా హ్యాంగ్ అవుతుందా, అలాగే ఎక్కువగా ల్యాగ్ అవుతుందా? అయితే చూడండి, నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి, మీరు ఎంత పెద్ద గేమ్స్ ఆడినా సరే మీ యొక్క మొబైల్ ఎప్పటికీ హ్యాంగ్ అవ్వదు, అలాగే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో అలాంటి ఒక వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ హిడెన్ టాప్ 3 సెట్టింగ్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. సో దాని తర్వాత ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీ యొక్క మొబైల్లో మీరు పబ్జీ లాంటి అలాగే ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడినా మీ యొక్క మొబైల్ పదే పదే హ్యాంగ్ అయితే నేను చెప్పేటటువంటి ముందుగా ఈ సెట్టింగ్ చేయండి. సో మీ మొబైల్లో ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ ఉంటుంది. సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ MIUI వర్షన్ ఉంటుంది. దీనిపైన 7 టైం ట్యాప్ చేసి మీకు డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయిన తర్వాత మీరు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అడిషనల్ సెట్టింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. సో వన్స్ ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు లాస్ట్లో డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ మీరు డెవలపర్ ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఒక సెట్టింగ్ ఉంటుందన్నమాట. సో ఆ సెట్టింగ్ కనుక మనం ఆన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఎలాంటి గేమ్స్ ఆడినా సరే మీ యొక్క మొబైల్ వచ్చేసి హ్యాంగ్ అనేది అవ్వదన్నమాట. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఫోర్స్ 4X అలాగే MSWA అనే ఒక సెట్టింగ్ ఉంటుంది. వన్స్ మీరు దీన్ని ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ పైన మీరు ఆడుతున్నటువంటి గేమ్ తప్ప బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి అప్లికేషన్ కానీ మీ యొక్క ఇంటర్నెట్ కానీ ఏది కూడా రన్ కాకుండా కంప్లీట్గా మనకు స్టాప్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. సో దీని ద్వారా మీ యొక్క మొబైల్ ఎక్కువగా హ్యాంగ్ అవ్వకుండా పెద్ద గేమ్స్ మీరు మీ మొబైల్లో ఆడవచ్చు అనమాట. ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్. సో కొన్ని మొబైల్స్ హై గ్రాఫిక్స్ ఉన్నటువంటి మొబైల్స్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, కానీ 2GB 3GB 4GB 8GB 6GB ఉన్నటువంటి మొబైల్ చాలా హ్యాంగ్ అవుతాయి. కాబట్టి ఈ సెట్టింగ్ కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో గేమ్ బూస్టర్ 4X ఫాస్టర్ ఫ్రీ అనే అప్లికేషన్ని మీరు ప్లేస్టోర్ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు, జస్ట్ పర్మిషన్ అడిగితే గ్రాండ్గా అలో చేసేయండి. అలో చేసేసిన తర్వాత కంప్లీట్ ఇది మనకు ఆటోమేటిక్గా పింక్ చేసేయడం జరుగుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఇది మనకు ఒక హై స్పీడ్లో ఇక్కడ నుంచి పింక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మీరు బూస్ట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ని బూస్ట్ చేసి పడేస్తుంది అనమాట. కంప్లీట్గా మీ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ స్కాన్ చేసి వితిన్ సెకండ్లో బూస్ట్ అనేది చేసేస్తుంది అనమాట. సో దీని ద్వారా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంత పెద్ద గేమ్స్ అయినా సరే మీరు ఇక్కడ నుంచి చాలా ఈజీగా ఆడవచ్చు అనమాట. సో చూడండి, కంప్లీట్గా మనకి ఈ విధంగా బూస్ట్ చేస్తుంది. సో బూస్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి, మనకు కంప్లీట్ సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనకు కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకు ఆప్టిమైజేషన్ చేసి కూడా పడేసింది అనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు GFX టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిజల్యూషన్, సో మీకు ఎంతవరకు కావాలి, ఇక్కడ నుంచి 960 లేదా 1440 లేదా 1600 ఇక్కడ నుంచి మీరు సెట్ అనేది చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత FPS అలాగే గ్రాఫిక్స్ అనమాట. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో 90 FPS సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మీకు HD కావాలా అలాగే HD అల్ట్రా కావాలా సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ HD సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా మనకు బూస్టింగ్ చేస్తుంది అనమాట. సో చూడండి, ఆప్టిమైజేషన్ చేసి పడేసింది. దాని తర్వాత మీరు ఇందులో చేయవలసిందలా ఏమీ లేదు. సో కంప్లీట్గా ఇది మనకు సెకండ్ వన్ సెట్టింగ్ కంప్లీట్గా ఇంతటితో అయిపోయింది. సో దాని తర్వాత థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి మీ మొబైల్లో సో మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి గేమ్ అప్లికేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ నుంచి ఒక అప్లికేషన్ ఇక్కడ నుంచి యాడ్ అని చేశాను. యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. సో మీరు ఎలాంటి అప్లికేషన్
సో మీ మొబైల్ ఉందో పబ్జీ కావచ్చు, ఫ్రీ ఫైర్ కావచ్చు, అలాగే దానికంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్, గేమ్ బూస్టర్ అప్లికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకొని దాని తర్వాత మీరు గేమ్ ఆడారనుకోండి, మీ యొక్క మొబైల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, హ్యాంగ్ అవ్వకుండా మీకు చాలా సూపర్ ఫాస్ట్గా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో ఏమాత్రం నచ్చినా ఒక చిన్న లైక్ చేసి కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.